హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆమిక యూట్యూబ్ ఛానల్. ఈరోజు 6 months బేబీస్కి ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 glass రైస్ తీసుకోవాలి. 1 tablespoon కందిపప్పు తీసుకోవాలి. దాన్ని మంచిగా వాష్ చేసుకొని 2 hours అట్లా నానబెట్టుకొని క్లాత్లోనైనా ప్లేట్లోనైనా ఎండలో ఎండబెట్టుకోవాలి. 4 to 5 hours ఎండబెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఎండిన బియ్యాన్ని ఆ బౌల్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎంతంటే మన 2 వేలల్లో పట్టే అంత. జీలకర్ర ఇష్టం లేని వాళ్ళు వాము కూడా వేసుకోవచ్చు. జీలకర్ర ఎందుకంటే పిల్లలకి మంచిగా అరిగిస్తుంది. జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని కొద్దిగా చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. తర్వాత జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఇలా తయారు చేసుకున్న పొడి చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని 1 month వరకు బేబీస్కి తయారు చేసి పెట్టవచ్చు. ఫస్ట్ టైం ఉగ్గు తినబెట్టే వాళ్ళైతే 1 tablespoon సరిపోయిద్ది. 1 tablespoonకి 2 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 1 glass వాటర్ గిన్నెలో పోసుకొని వేడి పెట్టాలి. 1 glass వాటర్ ఒక బౌల్లో పోసుకొని 1 tablespoon పొడిని అందులో వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వేడి అయిన వాటర్లో మిక్స్ చేసుకున్న పొడి వాటర్ని ఆ వేడి వాటర్లో వేసి లో ఫ్లేమ్లో 4 to 5 minutes మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 4-5 minutesకి దగ్గర పడుతుంది. దగ్గర పడ్డాక గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుంటే మరి కొద్దిగా గట్టిగా అవుతుంది. తర్వాత బేబీస్కి తినబెట్టవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.